మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హిందూ దేవుళ్ళు దేవతామూర్తులను అవమానపరిచేలా కించపరుస్తూ హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నటువంటి ప్రపంచ యాత్రికుడు యూట్యూబర్ నా అన్వేష్ పై తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలి అంటూ ఇక్కడ పలు సంఘాల వాళ్ళు విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్జీ గారిని నేరుగా కలిసి వాళ్ళ ఫారమ్స్ ఏవైతే ఉన్నాయో వివిధ సంఘాలు ఒకటి కాదు రెండు కాదు ఇక్కడ దాదాపుగా ఒక 10 సంఘాలు ఐక్యంగా ఇక్కడికి చేరుకొని సిపి గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతోంది. ఇలాంటి సత్వరంగా ఇండియా తీసుకొచ్చి చెప్పుదెబ్బలు కొట్టి ఆ పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయాలని కోరుకుంటున్నాను. అసలు ఈ వార్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే యాక్టర్ శివాజీ ఒక ఈవెంట్లో చేసినటువంటి వ్యాఖ్యల నుంచి అది పూర్తిగా ఎక్కడికో డైవర్షన్ వెళ్ళిపోతూ ఉంది. మహిళలు పద్ధతి గల వస్త్రాలు ధరిస్తే మీకు గౌరవంగా ఉంటుంది, లేకపోతే మిమ్మల్ని వేరేగా చూడాలి అనుకుంటారు, కానీ బయట కనలేకపోయిన మనసులోనే మీ పైన ఒక చెడు అభిప్రాయంతో అనేక రకాల మాటలు అనాల్సి వస్తుంది అంటూ ఆయన ఓపెన్గా చెప్పినటువంటి మాటల తర్వాత ఆ డైవర్షన్ ఎటు నుంచి ఎటో వెళ్తూ ఉంది. ఆ కౌంటర్కి ఎంతోమంది మళ్ళీ కౌంటర్ చేస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు ఆ తర్వాత ఒక్కసారిగా నా అన్వేష్ ఎక్కడుంటాడో తెలీదు, కేర్ ఆఫ్ అడ్రస్ కూడా తెలీదు, బట్ ప్రపంచ యాత్రికుడుగా అనేక దేశాలు తిరుగుతూ అన్ని దేశాల కల్చర్ని చూపిస్తున్నటువంటి ఆ వ్యక్తి మరీ ముఖ్యంగా చెప్పాలంటే విశాఖకు చెందినటువంటి వ్యక్తి. ఇక్కడ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు బాగా పుణికి పుచ్చుకున్నటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళి ఏదేదో మాట్లాడుతూ ఉండటం తీవ్ర అభ్యంతరకరమైతే అది ఇంకాస్త హద్దులు మీరుతూ ఇప్పుడు ఏకంగా హిందువుల దేవుళ్ళు దేవతామూర్తుల వస్త్రధారణ కావచ్చు, వాళ్ళని ఎలా పూజిస్తారు, ఇట్లాంటి వ్యాఖ్యలు అనేవి ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిసివేస్తున్నటువంటి అంశాలు. పూర్తిగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఒక యూట్యూబర్ సమాజంలో ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి మాట్లాడుతున్న ప్రతి మాట సొసైటీ పైన ఎలాంటి ప్రభావం పడుతుందో కూడా అందరూ గ్రహిస్తున్న నేపథ్యంలోనే అక్కడెక్కడో ఉండి మాట్లాడడం కాదు, అతన్ని ఇండియా రప్పించాలి, కఠినంగా శిక్షించాలి అంటూ ఇప్పటికే అనేక పోలీస్ స్టేషన్లో దేశవ్యాప్తంగా అనేక చోట్ల కంప్లైంట్లు కూడా వెల్లువెత్తాయి. అయితే ఇప్పుడు నేరుగా కొన్ని సంఘాల వాళ్ళు విశాఖ నగర పోలీస్ కమిషనర్ గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం, ఏ రకమైన యాక్షన్ తీసుకోవాలంటూ. చాలామంది చూస్తే కనుక ఇక్కడ రిటర్న్గా కంప్లైంట్ చాలా పెద్దగా ఉంది, చాలా పేజీలు కూడా ఉన్నాయి, వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాం. ఏంటండి ఈరోజు సిపి గారిని కలవడానికి ప్రధానమైన కారణం నా అన్వేష్ పై చర్యలు తీసుకోవాలి అంటున్నారు, ఏంటి? ఈ యొక్క అంటే ఒక భారతదేశంలో పుట్టి ఒక విశాఖపట్నం ఆనుకుని భీమిలి నగరంలో పుట్టి ఒక హిందుత్వాన్ని తల్లిదండ్రుల దగ్గర చూసుకొని వెళ్ళే వ్యక్తి, ఆయన పేరు కూడా మేము ప్రస్తావించాలంటే మాకు చిరాగ్గా ఉంది. హిందూ దేవతల మీద మాట విఘ్నేశ్వరుడి మీద ఒట్టేసి మేము ప్రపంచంలోనే పెద్ద వినాయకుడిని పెట్టిన ఘనత మాది. అలాంటిది వినాయకుని పేరు చెప్పి నేను మారిపోయాను, నేను చెప్పిందే వాస్తవం అని చెప్పి కేంద్ర మంత్రులు కానీ ప్రధానమంత్రి కానీ ఈవేళ మనల్ని ఇండియాని విమర్శించిన వ్యక్తి ఏదో రాష్ట్రాల్లోకి వెళ్ళి బతుకుతూ ఇక్కడి నుండి బతుకు కాపాడుకుని వెళ్ళి అంటే నాకేమి ఒక ఆడపిల్లని కంటేట పొద్దుదని అని చెప్పి నేను ఇండియా రాను అని. ఈవేళ అది పుట్టిందే తెలుగు నేల గడ్డ, ఆ గడ్డలో పుట్టి పిచ్చెక్కిపోయి ఏదేదో శివాజీ గారు మాట్లాడిన దానికి ఏమీ తప్పు లేదు, ఏమీ ఆడబడుచులు ఇలాగ ఉండాలి, ఉన్నతంగా ఉండాలి అని చెప్పి. మొన్న ఈ జిమ్ యూత్ వీర్రాజు గారు గాజువాకలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే వివిధ సంఘాల నుండి కూడా మేము అందరం కలుపుకొని లోకేష్ ఫౌండేషన్ నుండి నిన్ను కూడా మంత్రివర్యులకి రాష్ట్రము సంబంధించే మంత్రి లోకేష్ గారికి కూడా మేము ఆ ఫౌండేషన్ ద్వారా మాట్లాడడం జరిగింది. ఏదైనా సరే కేంద్ర మంత్రి గారు మన రామ్మోహన్ నాయుడు గారు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మేము ఆయన తిరిగేదే ఫ్లైట్ల మీద దాని పాస్పోర్టు సంబంధించి ఎయిర్ ఫోర్స్ సంబంధించిన మంత్రి బట్టి ఆయనకు కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. తక్షణమే సుమన్ టీవీ ద్వారా ప్రజలందరూ కూడా మేలుకోవాలి. ఎందుకంటే మేలుకోవాలి, ఆయన పుట్టి పెరిగి ఆడబడుచుల్ని ఒక పుచ్చకాయ రూపం తీసుకొచ్చి ఒక కేరా రూపం తీసుకొచ్చి అంటే రియల్గా
చూపించిన వ్యక్తిని మనం వదిలేమంటే ఇంకా నీచమైన మనంతా నీచమైన వాళ్ళు ఉండరని చెప్పేసి ఆ యొక్క మనోభావాలు మాకు చాలా బాధ కలిగి ఈరోజు జనరల్గా నా అన్వేష్కి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు రావడానికి ప్రధానమైన కారణం ఒక సాధారణమైన వ్యక్తిగా తను వెలుగులోనికి వచ్చి ఈరోజు ప్రపంచ దేశాలు చుడుతూ అక్కడున్న కల్చర్ని చెబుతూ డెవలప్మెంట్ ఏంటి, ఏది చేస్తే మంచి చెడు చెప్తూ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా సొసైటీకి ఒక నాలెడ్జ్ ఇచ్చే వ్యక్తిగా మనం అందరం ఇప్పటి వరకు చూసాం. బట్ ఇప్పుడు యాక్టర్ శివాజీ గారి వ్యాఖ్యల తర్వాత ఇది పూర్తిగా డెవోషనల్ డైవర్షన్ కూడా తీసుకుంది. ఎందుకంటే హిందూ దేవతలు దేవతామూర్తుల్ని ఇక్కడ మళ్ళీ మధ్యలో పెట్టడం, వాళ్ళ మీద ప్రామిస్ చేస్తున్నాను మిమ్మల్ని వదలను అట్లా అనడం ఇది చాలా బాధ. ఎందుకంటే అతను ఒక తెలుగు వ్యక్తి, తెలుగు గడ్డపై పుట్టిన వ్యక్తి, మన కల్చర్ని బాగా తెలుసుకున్నటువంటి వ్యక్తి ఈ రకమైన వ్యాఖ్యలు చేయటం అనేది ఎలా చూడొచ్చు అంటారు? ఎలా చూడొచ్చు అంటే ఇక్కడ వైజాగ్లో పుట్టి ఇక్కడ చదువుకొని ఇక్కడ చేసి ఇన్ని చేసి ఇక్కడి నుంచి నాగరికత నేర్చుకుని చదువు నేర్చుకుంది ఇక్కడే కదండి. ఇక్కడ లేకపోతే ఫారెన్లో చదువుకున్నాడా, ఫారెన్లో నేర్చుకున్నాడా? మన ఇండియాలో పుట్టి ఆంధ్రాలో పుట్టి ఫారెన్ వాళ్ళు కూడా మన కల్చర్ని గౌరవిస్తున్నారు. అవును, ఫారెన్ వాళ్ళు మనకు గౌరవిస్తున్నారు, అంచనేస్తున్నారు. అక్కడ కూడా మన తెలుగు దేవతల్ని వాళ్ళు కూడా పూజిస్తున్నారు. అలాంటిది మనోడు వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటా, వాళ్ళతో మాట్లాడుతా, వాళ్ళు చేసుకుని మన ఇండియాని కింద పరిస్థితితో మాట్లాడుతున్నాడు. ఆడు మాట్లాడి ఏంటండి, ఆడు అయిపోయింది, ఏం అయిపోవలేదు. ఆడు మాట్లాడే ప్రతి మాటలు కూడా 60% బూతులే ఉంటాయి. బూతులకి కుర్రోళ్ళు అట్రాక్ట్ అయిపోయి ఆడి సబ్సిడీలు పెరిగిపోయి దాని మూలన ఇదేం తెప్పించి ఎవరు ఏ వంక దొరుకుతుందా, ఏది దొరికితే వాళ్ళ మీద కాంట్రవర్సీ చేసుకొని అయిపోవటానికే చూసుకొని శివాజీ గారిని టార్గెట్ చేశారు. కానీ అసలు శివాజీ గారు తప్పే లేదు. చిన్న మాట ఏదో చిన్న పొరపాటుగా అన్నది తప్పించి ఇంకేం లేదు. ఆయన లేడీస్కి ఇచ్చేంత గౌరవం ఎవరెవరు హీరోయిన్లు అన్నా కానీ ఎవరన్నా కానీ నీట్గా ఉండనమ్మా, నా పిల్లలు లాంటి వాళ్ళు, నా కూతురు లాంటి వాళ్ళు అని చెప్తాడు తప్పించి రెండో పరంగా ఏం చెప్పడు. ఇలాంటి వాళ్ళు సత్వరంగా ఇండియా తీసుకొచ్చి చెప్పుదెబ్బలు కొట్టి ఆ పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయాలని కోరుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చూస్తున్నాము, రోజు రోజుకి ఆయన ఎక్కడ కూడా తగ్గడం లేదు, ఆపటం లేదు తన పరిస్థితిని. అంటే తన మానసిక పరిస్థితిని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకుంటే కనుక ఒక మహిళను గౌరవించాల్సినటువంటి స్థాయిలో ఉండాల్సినటువంటి వ్యక్తులు ఈరోజు సొసైటీలో చాలా ఇన్ఫ్లుయెన్సర్, అందుకే వాళ్ళని అంటాం, వాళ్ళు ప్రభావితం చేస్తారు కాబట్టి వాళ్ళు వాడే ప్రతి మాట కూడా సొసైటీ మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అలాంటిది ఆయన ఒక వాటర్ మిలాన్ని తీసుకొచ్చి, కేరాన్ని తీసుకొచ్చి, అంటే అన్నెసరీ కంటెంట్ పబ్లిక్కి కానీ మహిళల్ని ఇంకాస్త దిగజార్చే విధంగా ఆయన చెప్పాలి అనుకున్నాడా, పిల్లలకి ఎలాంటి కంటెంట్ ఇవ్వాలి అనుకున్నాడు, అసలు ఆ పరిస్థితులు, ఆ వీడియోలు, ఆయన మాటలు చూస్తే ఏమనుకోవచ్చు? నేను అదే చెప్తున్నాను మేడం, అతను పూర్తిగా నేను ఇండియన్ అని మర్చిపోయాడు. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్లోనే ఇతర కంట్రీస్లో తిరగడం వల్ల ఆ డాలర్స్కి ఆ అమౌంట్కి అలవాటు పడిపోయి మన సంస్కృతిని మర్చిపోయి ఇక్కడి నుంచి పుట్టి పెరిగినటువంటి వ్యక్తి మాతృభూమిని తిడుతున్నాడు అంటే ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎటువంటి మాటలు మాట్లాడినా చిన్న చిన్న వాటికి అయితే మనం పట్టించుకోకపోవచ్చు. ఇది నిజంగా దేశంలో బతికి వేరే దేశం వెళ్ళి మాట్లాడడం అనేది పక్కాగా అది దేశద్రోహం. అదే చెప్తున్నాను మేడం గారు. అసలు మొట్టమొదటిగా చెప్పాలంటే ఈ స్టార్ట్ అయ్యిందే శివాజీ గారి మాటల దగ్గర. శివాజీ గారు మాట్లాడినటువంటి మాటల్లో ఒక స్త్రీల యొక్క శరీరాకృతిని వర్ణించలేక వేరే పదాన్ని మాత్రమే వాడారు. దానికి వారం రోజులు రచ్చరచ్చ చేశారు. మరి తను డైరెక్ట్గా కీరా దోసకాయ చూపించాడు, తర్వాతనేమోని పుచ్చకాయని చూపించాడు, దాన్ని హోల్ పెట్టి చూపించాడు. మరి దానికి ఏం చేయాలి? చాలా బాధాకరం అసలు. ఇప్పుడు కనీసం ఒక మాట వర్డ్ స్త్రీలను కించపరచకూడదనే వర్డ్ వాడలేక వేరే పదాన్ని వాడితేనే 10 రోజులు సోషల్ మీడియా ఉచికారేసాయి కదా. మరి తను క్లియర్గా అన్ని రకాలు ఎలా చేయాలో కూడా చూపిస్తూ ఉంటే నన్ను ఎవడూ ఏం చేయలేడు అనేటువంటి ఉద్దేశమే కదా. దీని మీద ప్రభుత్వాలు అంటే జనరల్గా ఇలాంటి సంఘాలు ఎవరైనా తన ఆవేదనను వ్యక్తపరచుకోగలరు, కానీ వీళ్ళు వెళ్ళి పట్టుకునే పరిస్థితి కానీ లేకపోతే వీళ్ళు వేరే రకంగా చేసేటువంటి విధానం కానీ ఉండదు. ఎందుకు వీళ్ళ ఆవేదన ఎంతవరకు అధికారుల దృష్టికి తీసుకురావడం, దీని మీద వీళ్ళు చేయాల్సినటువంటి బాధ్యతలో భాగంగా యాజ్ ఏ ఇండియన్గా వీరు ఇవ్వాల్సినటువంటి రిప్రజెంటేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ వరకు అందజేయడం జరుగుతుంది. సో హ్యూమన్ రైట్స్ నుంచి హ్యూమన్ రైట్స్ నా పేరు కళ్యాణ్ కుమార్ అండి. మేము కులాలకి మతాలకు అతీతంగా పనిచేస్తామండి.
మానవుల మనోభావాలు దెబ్బతిని ఆడవాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయండి చాలా వరకు. వాళ్ళందరూ వచ్చి మా కంప్లైంట్ చేయడం జరిగిందండి. దాని మీద మేము సిపి గారు కంప్లైంట్ ఇచ్చి ఆయన మీద తక్షణ చర్యలు తీసుకోవాలని మేము మాట్లాడడానికి, ఆయనతో ఏ విధమైన చర్యలు తీసుకుంటే బాగుంటుందని ప్రశ్నించడానికి మేము లెటర్ ద్వారా ఆయనకి విన్నవించుకోవడానికి వచ్చామండి హ్యూమన్ రైట్స్ నుంచి. భారతదేశం మొత్తం చూస్తుంది మేడం వీడియోస్ అనేది. ఇప్పుడు చిన్నపిల్లలు తెల్లవారు లెగిస్తే చాలా మొత్తం మొబైల్కి ఎడిట్ అయిపోయి ఉన్నారు మేడం. ఇది ఇలా అసభ్యకరంగా చేసి అందరు పిల్లల్ని పాడు చేసినట్టు అవుతుంది కదా మేడం. అదొక దీన్ని మాత్రం మీరు ఖండించాలి గట్టిగా. అదే, థ్యాంక్ యూ. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను విదేశాల్లో తిరుగుతూ అక్కడ మంట కలిపేలాగా ఆయన మాట్లాడుతున్నటువంటి విధానం ఖచ్చితంగా తీవ్ర అభ్యంతరకరం. అతన్ని ఇండియాకు రప్పించాలి, కఠినంగా శిక్షించాలి అంటూ పలు సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి.